నీకు దగ్గర వరకు ఇప్పుడు పట్టం ఉన్నది బ్రాహ్మణోత్తములు ఉన్నారు వాళ్ళందరూ తీసుకోవాలని చెప్పారయ్యా ఇక్కడ దొంగడు దయ్యం దారం ఉన్నదంటే భయపడుతుంది మళ్ళా వస్తారు రారు అని చెప్పి బిడ్డ నాకు ఇచ్చినట్టు అంటే ప్రాణాలతో అన్నది మనసు వెంటనే మనుకుంటే ఇటువంటి బిడ్డలు ఎవరైనా అనుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చదువుకున్నది శాస్త్రం తెలిసింది ఏమి జరుగుతుందో తెలుసుకునే కథం చెప్పుకున్నదైనా పసిపాలంటే నాకు ఒకటే బండికింటికి వెళ్ళిపోలేదని చెప్పి అని చెప్పి దగ్గరకు వచ్చింది పేరు రత్నంగానే పేరు పెట్టింది ఇంటిలో కావాలంటే పన్నెండు నవరాత్రి అయింది కోట మీద పెంచింది కూడా పోతుంది అక్కడే మసలు తీసుకొని వస్తూ ఉన్నది రత్నాన్ని నూనెలో కడాయిలో వేసి అక్కడ రాశాసిస్తూ ఉన్నది ఆ వారికి అంటే దేవరాజు వల్ల రజానికి వచ్చిండు ఉన్నది కలవారు చూసిండు విడిచిపెట్టి కనుకనే 7 సంవత్సరాల విధమైపాయి చూసిన అడ్డము చూసిన బ్రహ్మచారి ఉంటుంది మెతుకులు అన్నట్టుగా బ్రహ్మవారు కలవారు చూసి రాజు వల్లన్నా అమ్మా నేను బయటికి రావాలి ఇట్లా రావాలన్నప్పుడే చూసింది కిందికి వేసిందైనా అది పొంగట్టుకొని అంటే కూడా మీదకి ఎక్కిండు మనుషులు చెప్పట్లయినా మనుషులు ఒకరు అంటేనే ఇష్టం అనుకున్న తర్వాత అమ్మ నేను వచ్చిన ఇక్కడికి అగ్గి కోసం వచ్చినా అని చెప్పిండు నీకు అగ్గిస్తే నాకేం ఇష్టం అని అడిగింది అమృతం తీసుకొని వస్తానన్నాడైనా మరి నీకు అగ్గిసిన తర్వాత వస్తావు రావు